రేపు చేవలలో జరగబోయే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తుంది గులాబీ పార్టీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అని తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించి ఇక్కడ నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారో, ప్రధానంగా చేవెళ్ళలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఈ భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఏర్పాట్లను జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడికి భారీ ఎత్తున అంటే చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించిన ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ళ పార్లమెంట్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అటు బీసీలకు కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఇక్కడికి ఏదైతే రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అంటున్నారు? దాదాపుగా ఎంతమంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తూ ఉన్నారు? ముఖ్యంగా అధినేత కేసీఆర్ గారు రేపు రాబోతున్న సందర్భంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా కదిలి వస్తూ ఉన్న పరిస్థితి. 3 నెలల లోపలనే 30 ఏళ్ళు వెనుకపోయినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం లోపల ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏదైతే వాళ్ళు నెరవేర్చని పరిస్థితి లోపల కేసీఆర్ గారిని అనవసరంగా పోగొట్టుకున్నాం. మేమేదో తాత్కాలికమైన పరిస్థితుల లోపల కేసీఆర్ను గారిని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఎన్నికలు అనేది వస్తే కేసీఆర్ గారు నాయకత్వానికి వేయాలని చెప్పి ఇక్కడ బలహీన వర్గాల బిడ్డకు ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇవ్వడం జరిగిందో పెద్ద ఎత్తున జనాలు కదిలి వస్తున్నారు. స్వచ్ఛందంగా కదిలి వస్తున్న పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. సుమారుగా 2 లక్షల వరకు మేము మొన్న కాంగ్రెస్ వాళ్ళు పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళని బలిమికి తెచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు చూస్తే మాకు నిజంగా కూడా స్వచ్ఛందంగా ప్రజలు కదిలి వస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్రామాల్లో అయితే వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. దేని కొరకు అని అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న రోజుల లోపల పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగింది. జిల్లాల ఏర్పాటు జరిగినాయి. రైతు బంధు ఇవ్వడం జరిగింది, దళిత బంధు ఇవ్వడం జరిగింది, 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. అనేకమైన ఈ ప్రాంతాన్ని వెనుకబడ్డ ప్రాంతం మా ప్రాంతం అంతా కూడా. ఈ ప్రాంతం ఏదైతే గతంలో వెనుకబడ్డ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేసి ఇక్కడ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి ఆయన నాయకత్వాన, ఆయన ప్రసంగం ఇందమని, ఆయనను చూతమని, ఏదైతే మేము అనుకోని తప్పు చేసినామో మళ్ళీ ఈ తప్పు చెయ్యము అని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొస్తున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారంటారు? ఇప్పుడు రైతులకు ఏంటంటే పండించుకుందామంటే వాళ్ళకి కరెంట్ లేని పరిస్థితి. కరెంటు సాలిసాలం కరెంటు ఉంటే కూడా ఆ కరెంటుతో నీళ్లు లేని పరిస్థితి ఉన్నది. నీళ్ళని ఎండిపోయిన పరిస్థితి. గ్రామాల లోపల మళ్ళీ ఎడారిగా మారిపోయింది. ప్రజలంతా కూడా చెట్ల కింద అక్కడక్కడ కూర్చున్న పరిస్థితి ఉన్నది. అప్పుడు ఏదైతే రైతు బంధు వచ్చేసేసి పెద్ద ఎత్తున రైతులకు 24 గంటల కరెంట్ వచ్చేసి నీటి గ్రౌండ్ వాటర్ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉపయోగించుకున్న పరిస్థితి ఉంటే అది 3 నెలలనే మాయమైపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రజలే అంటున్నారు ఈ కరువు అనేది ఏదైతే ఇప్పుడు వచ్చిన కరువు ఉందో, ఏదైతే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు లేనిపోని అబద్ధాలు మాట్లాడి లేనిపోని తీరుగా ప్రజలను మోసం చేసిన పరిస్థితిని ప్రజలు గమనించారు, రైతాంగం అంతా గమనించింది. ఇది ఇక్కడ ప్యూర్లీ పూలు పండించుకునే రైతులు, లేకుంటే కూరగాయలు పండించుకునే రైతులు, ఈ ప్రాంతం నుంచే హైదరాబాద్కు సరిపోయిన అన్ని కూరగాయలు కూడా ఇక్కడ నుంచి పోయే పరిస్థితి, పాలు పోయే పరిస్థితి, అవన్నిటి కూడా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితిలో రైతాంగం అంటున్నారు. కాబట్టి పేదరికంలో ఉన్న రైతులందరూ కూడా పూర్తిగా ఏమి పనిలేని పరిస్థితిలో మళ్ళా వలసలు అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్నికలను కూడా గమనిస్తే పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారిని, ఒక ముదిరాజు బిడ్డను, ఒక సీనియర్ నాయకుని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది.
గతంలో పార్లమెంటుకు చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఏదైతే గతంలో జరిగిన పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ పార్టీ అనుకుంటున్న విశ్వేశ్వర రెడ్డిని కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉండి ఈ ప్రాంతానికి ఆయనను పంపించడం జరిగింది. ఆయనకు ఏం గుర్తింపు లేని వ్యక్తి, ఎక్కడ తెలియని వ్యక్తి, భాష రాని వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ఇక్కడ పంపించినా కూడా మేమందరం భుజాల మీదకి వేసుకొని కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆయన ఆ వ్యక్తిని గెలిపించాలని ఆయన కృతనిశ్చయంతో ఉండే పరిస్థితి లోపల పార్లమెంటుకు పంపాలని అంటే ఇక్కడ ఉన్న అందరం కూడా మేము గెలిపించడం జరిగింది. తర్వాత ఆయన చేసిన 5 ఏళ్లలో చేసింది ఏంటంటే ప్రజలను మర్చిపోయినరు, ఈ ప్రాంతాన్ని మర్చిపోయినరు, ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. పార్లమెంట్లో కూడా ఈ ప్రాంతం వాయిస్ అక్కడ వినిపించలేని పరిస్థితిలో ఆయన ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న చూసినాం, ఇప్పటికీ ఇంకా మాజిగాలే, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోయాడు. మా దగ్గర మమ్మల్ని నమ్మించరు, మా నాయకులందరూ నమ్మించేసేసి ఆ రోజు ఈ ప్రాంత పొడుగా ఆయన ఎవరు తెలియదు, ఎక్కడ తెలియదు, మా ప్రాంతానికి పంపించేస్తే రంజిత్ రెడ్డి గారిని కూడా మంచి మెజారిటీతో ఇక్కడికి ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ గారు ఆయన దయ వల్ల ఆయన ఆలోచన మేరకు ఆయనను పంపిస్తే మంచోడని పంపిస్తే ఈరోజు జరిగింది ఏంటి అంటే ఈ ప్రజలను అందరూ నట్టేట ముంచి కేసీఆర్ గారికే ఆయన మోసం చేయడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీకి మోసం చేయడం జరిగింది, ఈ ప్రాంత ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది. ఒక్కొక్కటి లెక్క ఆయన స్కామ్లు బయటకు వస్తున్నాయంటే ముఖం ఎంత అమాయకంగా ఉందో ఈరోజు ఆయన చేస్తున్న స్కామ్లు అంతా ఘోరమైన పరిస్థితి లోపల ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఇద్దరికి ప్లస్ ఇక్కడ ఏదైతే బీసీ బిడ్డకు యుద్ధం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డకి ఏదైతే కేసీఆర్ గారు పంపించడం జరిగిందో వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పడం జరుగుతుంది, 2 పార్టీలకు బుద్ధి చెప్పడం జరుగుతుంది, మోసం చేసిన ఇద్దరికి కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని రేపు కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సుమారు 2 లక్షల మంది తగ్గకుండా ఇక్కడికి వచ్చేసేసి పెద్ద ఎత్తున స్వాగతం తెలపడం జరుగుతుంది. దీనితో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు దిమ్మ తిరిగే తీరుగా ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ. దేని కొరకు అంటున్నామంటే నిండు సభలో నరేంద్ర మోదీ గారి స్వయాన ఈ తల్లిని చంపి పిల్లని తీసినట్లున్నది అని చెప్పి ఘోరమైన భాష మాట్లాడి విభజననే ఆయన అడ్డుకున్న పరిస్థితి చూసినాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ గెలవడానికి వీల్లేదు, ఈ ప్రజలలో తిరగడానికి వీల్లేదు అని చెప్పి ప్రజలంతా కూడా అంటున్న పరిస్థితి ఉన్నది. మా ప్రాంతం నుంచి ఆయన ఎన్నిక కాగానే ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఖమ్మంలో ఉన్న శ్రీలేరు ప్రాజెక్టుతో సహా అవతలకిచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంకు విభజన అంశాల లోపల పొందుపరిచిన ఏ వీటిని కూడా ఇవ్వలేరు కాబట్టి బీజేపీ పార్టీ ఓటు అడగడానికి వీల్లేదు, మొన్ననే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓటు అడగడానికి వీల్లేదు. ఒకటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, ఒక మహాత్ముడు కేసీఆర్ గారి నాయకత్వం లోపలనే కాసాని జ్ఞానేశ్వర్ గారు పెద్ద ఎత్తున మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. కేసీఆర్ గారికి రేపు మొత్తం మేము జైపల్కి మేము అందరం కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉద్యమకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున కదలాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఆ రోజు తెలంగాణ రావాలని ఉద్యమించిన వ్యక్తులందరూ కూడా ఒక ఉద్యమ నేత, తెలంగాణ సాధించిన వ్యక్తి, మహాత్ముడు కాబట్టి ఆయనకు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున కదలి రావడం జరుగుతుంది. మీరు చెప్పండి, ప్రధానంగా బీసీలకు ఈసారి ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రాధాన్యతను కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మీరేమంటారు? వాస్తవంగా కేసీఆర్ గారికి మొత్తం కూడా బీసీలు వాళ్ళ కృతజ్ఞత తెలియజేయాలా. ఈరోజు గతంలో 2 సార్లు కూడా ఇది సామాజికంగా చూసినప్పుడు రెడ్లకు ఇక్కడ ఎంపీ సీటు అవకాశాలు వచ్చినాయి. కానీ ఇలాంటి ఒక ముఖ్యమైన ప్లేస్లో ఒక ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఇలా బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి సీట్ ఇవ్వడం అనేది బీసీ అన్ని కులాల తరపున కూడా మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జ్ఞానేశ్వర్ గారు కూడా బీసీల అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేశారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో బీసీల అభివృద్ధి కోసం ఆయన ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకొచ్చారు. రేపు ఇక్కడ జరిగే సభ కూడా సాయంత్రం 4:30 గంటలకు మొత్తం కూడా పబ్లిక్ ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2 లక్షలకు పైగా జనం అంతా కూడా వస్తూ ఉన్నారు. 7 నియోజకవర్గాలలో ఏర్పాట్లు సంపూర్ణంగా జరిగినాయి. అదే రకంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అన్ని నియోజకవర్గాలకు తిరిగి అక్కడున్న ఇన్ఛార్జీలతోటి అందరితోటి కూడా ప్రణాళిక చేసుకున్నాయి. బస్సులు, వెహికల్స్, ఆటోలు ఇట్లాంటివన్నీ కూడా బుక్ అయిపోయినాయి. రేపు ఇక్కడ ఏర్పాట్లకు కూడా మంచినీళ్ళతో సహా ఇటు స్టేజ్ ఏర్పాట్లు అన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతున్నాయి. రేపు కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా కార్మికులు స్వాగతం పలుకుతారు. మంచి మెజార్టీతోటి బాగా జనం వస్తారు.
ఇది చేవెళ్ళకు సంబంధించి ఇక్కడ రేపు జరగబోయేటువంటి సభకు దాదాపుగా 2 లక్షలకు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ సభా ప్రాంగణానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.